ఉదయం కిరీటం వార్తలకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో మరణించిన ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అంబేద్కర్ పులే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ తన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ మహిళా విభాగం భువనగిరి టౌన్ కన్వీనర్ మమత, వేములకొండ మాజీ ఎంపీటీసీ సునీత, ఎన్బీఆర్డీ తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొత్త లలిత పలువురు పాల్గొన్నారు. ఎక్కువగా దాంట్లో జరిగితే మాత్రం తొందరగా స్పందిస్తారు. మన దళితులు జరిగితే మాత్రం మన దళితులకు అన్యాయం చేస్తే తొందరగా స్పందించరు. దాని విషయమే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మీ విషయంలో మాకు ఒకటి ఏంటంటే, మీ తరఫున మేము అడగాలంటుంది ఏంటంటే, ఇప్పుడు బాబుకు అన్యాయం జరిగింది. మీ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ₹1 ఎక్స్గ్రేషియా మేము అనుకుంటున్నాము. మీకు ఇంకేదన్నా అనిపిస్తుందో మేము కూడా చెప్పవచ్చు. మీ డిమాండ్స్ ఏమంటే, మా డిమాండ్స్ మేము ఏమనుకుంటున్నామంటే, ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఈ అబ్బాయికి ఉన్న అబ్బాయికి, ఇంకోటి ఏంటంటే ₹1 ఎక్స్గ్రేషియా, మళ్ళీ అతన్ని సస్పెండ్ చేయాలి, శిక్షించాలి. అది రావుకు కారణం ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐ నాగరాజ్ అయినా సరే, మన ప్రిన్సిపల్ అయినా సరే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళని శిక్షించాలి. కంపల్సరీ వాళ్ళకి శిక్ష కూడా కంపల్సరీ పడాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ డిమాండ్స్ కాకుండా మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా డిమాండ్స్ ఉంటే కూడా మీరు చెప్పండి. దాని గురించి మేము రేపు మాట్లాడాలి. మాకు ఇప్పుడు ఎస్ఐ నాగరాజు సస్పెండ్ కావాలి ఒకటి. అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్ ఉంది ఇంకొక ఆయన పేదలు, ఆయన వీళ్ళిద్దరు సస్పెండ్ కావాలి. వీళ్ళతో పాటు హాస్టల్లో ఉన్న శ్రీలత అనే వార్డెన్ ఉంది కదా, ఆమెకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. నా బాబుకు ఇది ఫీవర్ వచ్చింది అనేది నాకు ఇన్ఫామ్ చేయలేదు. అంటే ఆమె చేయి జారిపోయినాక అప్పుడు ఇన్ఫామ్ చేస్తుంది. అంటే ఇక నా వల్ల అయిపోయింది, ఇక తీసుకొని పోతే పేరెంట్స్ తీసుకుంటారు ఇక ఏమైనా సరే అని ఎప్పుడైతే ఆమె మనసులో అనుకుందో ఆమె గిట్ట శిక్ష పడాలి. ఖచ్చితంగా శ్రీలత అనే మేడానికి శిక్ష పడాలి. ఎస్ఐ నాగరాజుకు అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్కు సస్పెండ్ చేసి ఖచ్చితంగా శిక్షించాలి. అది నా డిమాండ్. గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాలి. ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మేము ముంగడికి వస్తుంటాం, మీరు నాకు న్యాయం చదువుకుంటున్నావు కదా కొంచెం ఏంటండి మొత్తం అక్కడ వాళ్ళ మాట ఒకలా ఉంది, ఇక్కడ మీరు చెప్పేది ఒకలా ఉంది. మాకైతే మేము కళ్ళతో చూడలేదు కదా. ఏదన్నా నిజం అనేది తెలిస్తే నేను ఏ పని చేసినాను కదా, రాజకీయ నాయకురాలు కాదు, వచ్చి ఏదో వాటికి 2 మాటలు పోయాను కాదు.